ఇటీవలి కాలంలో రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పురుగు వేరుపురుగు. ఒక పంటని కాదు, ప్రత్తి, మిరప, కంది, చెరకు, అల్లం, వేరుశెనగ ఇలా ఏ పంట వేసినా చాప క్రింద నీరులా వేరుపురుగు సమస్య కనిపిస్తోంది. ఒకసారి పొలంలో కనిపించిందంటే కొన్ని సంవత్సరాల పాటు పొలంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నేలలో దాగి ఉండే వేర్లను తినేయడంతో మొక్కలు అకస్మాత్తుగా చనిపోతాయి. మొక్కలు ఎందుకు చనిపోతున్నాయో రైతుకు అంతుపట్టదు. సాధారణంగా మాగని పశువుల ఎరువును తోలిన పరిస్థితుల్లో వేరుపురుగు నష్టం కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి నష్టం కలిగించే ఈ పురుగు నివారణకు ఏదో ఒక పద్ధతి కాకుండా అన్ని రకాల సమగ్ర నివారణ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. పంటలను నష్టపరిచే వేరుపురుగు లక్షణాలు నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూల్ పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసినటువంటి అన్ని పంటలు అంటే మనకు పత్తి, కంది, వేరుశెనగ మరియు ఇతర అపరాల పంటలు అనేది సాగాయి. అయితే ఈ అపరాల పంటలను చాలా ప్రాంతంలో ఈ యొక్క వేరుపురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. అయితే ఈ యొక్క పురుగులు మనకు పంట లేని సమయం లోపల భూమి లోపలనే ఉండి పంట ఏర్పడిన దశ లోపల మనకు పంటలను ఆశించి చాలా వరకు నష్టపరచడానికి ఆస్కారం ఉంటుంది. తొలి దశ లోపల అంటే తొలకరి వర్షాలకు బయటకు వచ్చినటువంటి ఈ పురుగులు జూన్ మాసం లోపల ఎటువంటి పంటలు ఉండవు కాబట్టి అవి మనకు వేప, రేగు మరియు మునగ పంటలను ఆశించి అక్కడ వాటి యొక్క సంతానాన్ని అనేది వృద్ధి చెందుకుంటాయి. తొలకరి వానలకు బయటికి వచ్చినటువంటి ఈ యొక్క తల్లి పురుగులు, ఆడ పురుగులు అనేది భూమి లోపల దగ్గరగా 50 నుంచి 60 సెంటీమీటర్ల లోతు లోపల 40 నుంచి 80 గుడ్ల సముదాయాన్ని భూమి లోపల అనేది పెట్టడం జరుగుతుంది. 9 నుంచి 12 రోజుల దశ లోపల ఆ గుడ్ల నుంచి మనకు పిల్లలు అనేది బయటికి రావడం అనేది గమనించడం జరుగుతుంది. ఆ విధంగా బయటకు వచ్చినటువంటి పిల్లలు తొలి దశ లోపల సేంద్రియ కార్బనాన్ని తినడం అనేది జరుగుతుంది. బాగా వృద్ధి చెందిన లార్వాలు అప్పుడే వేసుకున్నటువంటి పంటలైనటువంటి కంది మరియు వేరుశెనగ మరియు పత్తి పంటల లోపల ప్రధాన వేరు వ్యవస్థను ఆశించి ఆ యొక్క వేరు వ్యవస్థను అనేది కట్ చేయడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వేరు పురుగు శీతాకాలంలో మొత్తం నేల లోపలనే ఉండి కోశస్థ దశ లోపలగా మారిపోయి అక్కడనే తన యొక్క జీవిత చక్రాన్ని అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఈ వేరు పురుగు ఆశించిన పంటల లోపల నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే ఏ పంటను ఆశిస్తే ఆ యొక్క పంట లోపల మొక్కలంతా వడలిపోయి గుంపులుగా చనిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. మొక్కలను మనం పీకి చూస్తే సులభంగా మనకు ఊడి రావడం అనేది గమనించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వేరుపురుగు ఆశించినటువంటి అపరాల పంట లోపల ఇవి వేడి బుడపల లోపలికి చొచ్చుకొని పోయి ఆ బుడపల లోపల నత్రజని స్థిరీకరణను కూడా కానివ్వకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. వేరుశెనగ పంటల లోపల ఈ యొక్క వేరుపురుగు ఆశించినటువంటి మొక్కలను చూసుకున్నట్లయితే గుంపులుగా చనిపోవడం. అంతేకాకుండా మనము ఎండకు చూసుకున్నట్లయితే మొక్కలు అంతా కంప్లీట్గా ఎండిపోయినట్టు మనకు ఎండు తెగులు సోకితే ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో ఆ విధంగా మనకు మొక్కలంతా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క వేరుపురుగు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్న దాని గురించి చూసుకుందాం. ఎవరైతే రైతులు తొలి దశ లోపల మాగని పశువుల ఎరువుని వేసుకుంటే గిట్లా ఆ యొక్క పశువుల ఎరువు నుంచి మన పొలానికి రానికి ఆస్కారం ఉంటుంది. వేరుపురుగు యొక్క రెక్కల పురుగులు పశువుల పేడలోనే ఎక్కువగా గుడ్లను పెడతాయి కాబట్టి రైతులందరూ పశువుల ఎరువు తొలి దశ లోపల వేసుకున్నట్లు తప్పనిసరిగా బాగా చివికిన పశువుల ఎరువును మాత్రమే వేసుకోవాలి. అంతేకాకుండా మనం పంట వేసుకునేటప్పుడే లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. ఈ లోతస్సు దుక్కులు కూడా దాదాపుగా 1 మీటర్ లోతులో దున్నుకోవాలి. ఆ లోతస్సు దుక్కులు చేసుకున్నప్పుడు ఎక్కడైతే మనకి యొక్క బీటిల్స్ యొక్క కోశస్థ దశలు కానీ వేరుపురుగు యొక్క లార్వాలు కానీ తెల్ల పురుగులు కనిపిస్తే గిట్లా వాటిని ఏరి నాశనం చేసుకోవాలి. అంతేకాకుండా మనం పంటలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. క్లోరోఫైరిఫస్ అనే ద్రావణం 8 ml కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళ లోపల ఆరబెట్టుకొని విత్తుకున్నట్లయితే కూడా మనకు ఈ యొక్క వేరుపురుగును కొద్ది వరకు అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే మనకు మొక్కలు ఎండిపోయినట్టు మరియు ఎక్కడైతే మొదల నుంచి కాండాలు కట్ చేసినట్టు కనిపిస్తావో ఆ యొక్క సమయంలో మాత్రం తప్పనిసరిగా మనము జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెటరైజం అనైసోఫిలి అనేటటువంటి జీవ శిలీంద్ర నాశిని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం వేర్ల దగ్గర పోసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్రం వాటి మీద పెరిగి మనకు వేరుపురుగును అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా మనము గుళికలు అనేది చల్లుకోవాలి. గుళికలు చల్లే ముందు నీటి తడి అనేది పెట్టుకోవాలి. ఈ నీటి తడి పెట్టుకున్నప్పుడు భూమి లోపల ఉండేటటువంటి ఈ యొక్క వేరుపురుగు అనేది కొద్ది వరకు మనకు 30 నుంచి 35 సెంటీమీటర్ల పై భాగానికి రానికి ఆస్కారం ఉంటుంది. కార్బోఫిరాన్ 3G అనే గుళికలు ఎకరానికి 6 కిలోలు చల్లుకున్నట్లయితే భూమి లోపల ఉండేటటువంటి ఈ వేరుపురుగు బయటకు వచ్చి చనిపోనికి ఆస్కారం ఉంటుంది. లేదా బాగా వర్షం పడినప్పుడు కానీ గుళికలు వేసుకోవడం వలన మాత్రమే మనం ఈ యొక్క వేరుపురుగుని అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది.